ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున రక్షణ ధ్వని ప్రేక్షకులందరికీ, బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు తన కృప చేత మనందరినీ క్షేమంగా ఉంచి, ఆరోగ్యంగా ఉంచి, ఆత్మీయంగా బలపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా రక్షణ ధ్వని కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడము మాకెంతో సంతోషము. మరెంతో మంది ఈ కార్యక్రమం కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. ఆ విధంగా మీ అభిప్రాయాన్ని, మీ యొక్క సంతోషాన్ని మాతో వ్యక్తం చేసినప్పుడు నిజంగా నేను వ్యక్తిగతంగా ఎంతో సంతోషిస్తున్నాను. మరి ఎన్నికలేని వానికి దేవుడు ఇంత కృపనిచ్చాడు కదా అని చాలా సంతోషిస్తూ ఉంటాను. ఎక్కడో తెలంగాణ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి మేము, మా దీన కుటుంబం, మా తల్లిదండ్రులు, మా సహోదరులు, మరి మా కుటుంబం అంతా దేవుని పరిచర్యలో ఈ విధంగా ముందుకు వెళ్ళడం, ముందుకు సాగడం కేవలం దేవుడిచ్చినటువంటి కృప. ఈ పరిచర్యలో భాగంగా దేవుడు ఎంతో మందిని రక్షించుకున్నాడు, ఆత్మీయంగా బలపరుస్తున్నాడు. ఎన్నో సంఘాలు స్థాపించడానికి దేవుడు దీనులముగా మా దీన కుటుంబానికి, తల్లిదండ్రులకు దేవుడు ఆ కృపను ప్రసాదించాడు. ఈ విధంగా మనం పొందుకున్న మేలు, మేము పొందుకున్న మేలు అనేకులకు అందించడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం. మరి నిజంగా డబ్బు ఎక్కువై ఈ కార్యక్రమం చేయడం లేదు. మరి కొంతమంది ఆ విధంగా అనుకోవచ్చు, మరి టీవీ కార్యక్రమం చేస్తున్నారు అంటే వీరు చాలా గొప్ప ధనవంతులు అయి ఉండొచ్చు అని. మేము ధనవంతులం కాదు, కానీ మన తండ్రి ధనవంతుడు కదా. మన దేవుడు ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు ఆయన. కాబట్టి ప్రతి అవసరత తీర్చే తండ్రి ఆయన. మరి ఈ టీవీ పరిచర్య మరింతవరకు కొనసాగడానికి కేవలం దేవుని యొక్క కృప, మరి ఆయన యొక్క సంకల్పం మాత్రమే, ఆయన పోషణ మాత్రమే. కాబట్టి నిజంగా దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు బలపడుతూ ఉంటే గనక మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క మనస్సును, మీ సంతోషాన్ని మాతో వ్యక్తం చేయండి. తద్వారా మేము కూడా సంతోషిస్తాము, మేము కూడా ఇంకా మీ కొరకు ప్రార్థన చేస్తాము. కేవలం కొంతమంది ఆ స్క్రీన్ పైన ఉన్న నంబర్ చూడగానే ప్రార్థన అవసరతల కొరకు ఫోన్లు చేస్తూ ఉంటారు. పర్వాలేదు, సంతోషం, చేయండి. అంతేకాకుండా మీరు ఆత్మీయంగా ఏ విధంగా ప్రోత్సహించబడుతున్నారో, బలపడుతున్నారో అన్న విషయాన్ని కూడా మాకు తెలియచేయగలిగితే చాలా సంతోషం. అంతేకాకుండా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని అనుకుంటే గనక ఈ కార్యక్రమానికి మీరు కూడా స్పాన్సర్ చేయొచ్చు. ఎందుకంటే ఎంతో భారభరితమైనటువంటి పరిచర్య. మరి ఇన్ని సంవత్సరాలుగా దేవుడి పరిచర్యను నడిపిస్తూ ఉన్నాడు, కేవలం దేవుని యొక్క కృప. కాబట్టి ప్రార్థించండి. మరి ఈ పరిచర్యల కొరకు కూడా ప్రార్థించండి. ఇండిపెండెంట్ బ్యాప్టిస్ట్ మినిస్ట్రీస్ అని ఈ సంఘ పరిచర్యలు, అదేవిధంగా బైబిల్ కళాశాల పరిచర్యలు, యవనస్తుల పరిచర్యలు, స్త్రీల పరిచర్యలు, ఈ విధంగా ఈ టీవీ పరిచర్య, ఇదంతా కూడా కేవలము దేవుని యొక్క కృప. దేవుని కృప ద్వారా ఈ నెలలో బైబిల్ కాలేజ్లో కూడా కొంతమంది యవనస్తులు పట్టభద్రులయ్యారు, గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు. ఆ విధంగా వారు వివిధ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో దేవుని కొరకు నిలబడి పరిచర్య చేస్తూ అనేకులను సత్యములోనికి, ప్రభువులోనికి నడిపించడానికి యవన బిడ్డలు ముందుకు వెళ్తున్నారు. వారి కోసం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే బైబిల్ కాలేజ్లో చదువుకోవడానికి మీ యవన బిడ్డల్ని, మీ పిల్లల్ని పంపించండి. ఆ విధంగా వారు కూడా సత్యమును గూర్చి నేర్చుకుంటారు. ప్రభువు కొరకు ఒక మంచి సాక్షులుగా, ఒక మంచి వాడబడే పాత్రలుగా, పరికరాలుగా బిడ్డలు నిలబడతారు. గమనించండి, మరి దేవుని పరిచర్య చేయడం అనేది చాలా ఉన్నతమైన పరిచర్య కదా. కొంతమంది దాన్ని చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు, చాలా తేలికగా తీసుకుంటారు. అది ఎవరో మామూలు వాళ్ళు చేసే పని, లేకపోతే అదొక మరి అడుక్కునే వాళ్ళ లాంటి పని అని కొంతమంది మరి తప్పుగా మరి ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు, అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇది అటువంటిది కాదు, ఉన్నతమైన పరిచర్య కదా. గమనించండి, ఈరోజు మన బిడ్డల్ని ఏదో చేయాలనుకుంటాం, కానీ వాళ్ళు మనల్ని ఏదో చేసేస్తారు కదా. గమనించండి, అది కాదు. వారు దేవుని కోసం, హన్నాలాగా దేవుని కోసం వారిని పెంచడం మనం నేర్చుకోగలిగితే వారు గొప్ప సేవకులుగా, వారు దేవునికి పనికొచ్చేవారుగా ఉంటారు, తల్లిదండ్రులకు కూడా పనికొస్తారు, సమాజానికి కూడా పనికొస్తారు. ఆ విధంగా మీ బిడ్డల్ని పంపించండి. మీకు ఇంకెక్కువగా వివరాలు అవసరం ఉంటే కనుక, తెలుసుకోవాలనుకుంటే బైబిల్ కాలేజీకి సంబంధించి స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి ఫోన్ చేయండి.
తద్వారా మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది. దేవుని చిత్తం అయితే మరలా నెక్స్ట్ బ్యాచ్ జూన్ 2వ వారంలో మరలా కాలేజ్ ఆరంభించబడుతుంది. కాబట్టి అడ్మిషన్స్ కోసం కానీ వివరాల కొరకు కానీ దయచేసి మీరు మాకు ఫోన్ ద్వారా మీ యొక్క అవసరతను మాకు తెలియచేయచ్చు. తప్పకుండా మీకు ఆ వివరాలన్నీ తెలియజేస్తామని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా? మన కార్యక్రమాలు లైవ్లో కూడా, యూట్యూబ్ లైవ్లో కూడా మీరు చూడవచ్చు. ఆదివారపు మరి ఆరాధన కూడా మేము లైవ్లో ఇస్తున్నాము. ఇండిపెండెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని మా సంఘము ప్రతి ఆదివారం 9 గంటలకు ఆరాధన ఇక్కడ మెయిన్ చర్చ్లో ఆరంభించబడుతుంది. కొన్నిసార్లు నేను దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటాను, మా నాన్నగారు అందిస్తూ ఉంటారు, మా అన్నయ్య గారు కూడా, మేమందరం కూడా దేవుని సేవలో ఉన్నాం, వారు కూడా దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. కాబట్టి పాస్టర్ జె విజయ్ కుమార్ అని యూట్యూబ్ ఛానల్లో మీరు లైవ్లో దేవుని వాక్యాన్ని వినవచ్చు, పాటలు వినవచ్చు, ఆరాధనలో మీరు కూడా పాల్పొందవచ్చు. కొన్నిసార్లు గురువారం సాయంత్రం 7:30కు గురువారం యవనస్తుల కూడిక కూడా లైవ్లో వస్తుంది. దయచేసి మీకు సమయం ఉంటే గనక దాంట్లో కూడా మీరు పాల్పొందవచ్చు. దేవుని వాక్యాన్ని ఆది కాండంలో నుండి నేర్చుకుందాం. దేవుడు మానవునికి ఏమిచ్చాడు, దేవుడు మానవునికి ఇచ్చినవి ఏంటి అన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చాలాసార్లు ఈ వాక్యాలు వింటూ ఉంటాం, కాకపోతే మరొక కోణంలో ఈ విషయాలను మనం ఆలోచన చేద్దాం. 27 నుండి 29 వరకు ఆది కాండం 1వ అధ్యాయం, 27 నుండి 29 వరకు 2 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు త్వరగా ధ్యానం చేసుకుని చక్కగా ముగించుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయం 27 నుండి 29 వచనాలు. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు మనుషులకిచ్చినటువంటి ఏమిచ్చాడు, వాస్తవానికి ఆయన చేసిన విధానము ఇవన్నీ ఆలోచన చేస్తే దేవుడు మనుషులకిచ్చింది ఏంటి అంటే, మొట్టమొదటి విషయము దేవుడు మనుషులకు ఆధిక్యతనిచ్చాడు. ఏంటి ఆధిక్యత? దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటి అంటే, తనలాగా మనుషులను పుట్టించాడని వాక్యంలో ఉంది కదా. తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. దేవుడు దేవుని స్వరూపమందు కదా, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. 26లో కూడా మాట మనం చూస్తాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్ అని ఆంగ్లంలో ఉంటుంది కదా. తన స్వరూపంలో, తన పోలికలో అంటే గమనించండి, ఇది ఆకారమును గురించి చెప్పబడింది కాదు. దేవుడు మనలాగా తనకు ఒక ఆకారం ఉంటుంది అని కాదు, కానీ తనలాంటి స్వభావం కదా, పర్సనాలిటీ ఆఫ్ గాడ్, దేవునికి ఉన్నటువంటి ఆ స్వభావం, దేవునికి ఉన్నటువంటి ఆ లక్షణం, దేవునికి ఉన్నటువంటి గుణం, దేవునికి ఉన్నటువంటి మనస్సు, దేవునికి ఉన్నటువంటి ప్రేమ, ఆయనకు ఎటువంటి ఉద్దేశం ఉంటుందో, ఎటువంటి మనస్సు ఉంటుందో, ఆది మానవులైన మొట్టమొదటి మానవులను దేవుడు తనలాగా పుట్టించాడట. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు. గమనించండి, దేవుడు మనుషులకిచ్చింది ఆధిక్యత. గమనించండి, దేవుడు గొప్పవాడుగా, మనుషులను సామాన్యమైన వ్యక్తులుగా, తక్కువ వాళ్ళుగా కదా, ఒక నీచమైన వ్యక్తిగా, ఒక దుష్టునిగా, ఒక దుర్మార్గునిగా దేవుడు మనుషులను పుట్టించలేదు. మనుషులు వారి క్రియలను బట్టి దుర్మార్గులుగా కదా, దుష్టులుగా, హంతకులుగా, హింసకులుగా కదా, భయంకరమైనటువంటి లక్షణాలు నేడు సంపాదించుకున్నారు. కానీ దేవుడు మొట్టమొదట మనుషులను తనలాగా పుట్టించాడు. తనలాంటి స్వభావం, తనలాంటి స్వరూపం, తనలాంటి పోలిక, దైవ పోలిక. మనుషుడు ఎవరి పోలిక అంటే దేవుని పోలిక. అంటే గమనించండి, పిల్లలు ఎవరిని పోలి ఉంటారు? పిల్లలు తల్లిదండ్రులను పోలి ఉంటారు. దేవుడు మన తండ్రి కాబట్టి మనల్ని తన స్వరూపంలో పుట్టించాడని వాక్యం చెప్తుంది. తను ఎటువంటి వాడు? లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనంలో ఉంటుంది, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలను. ఐ యామ్ హోలీ, బీ హీ హోలీ అంటాడు. నేను పరిశుద్ధుడను, ఆయన పరిశుద్ధుడు, మనుషులను పరిశుద్ధులుగా చేశాడు. ఈరోజు మనుషులకు కావాల్సింది పరిశుద్ధత, మనుషులకు కావాల్సింది ఆ హోలీనెస్, పాపం లేని పవిత్రత. గమనించండి, పవిత్రత కోసమే దేవుడు ప్రాకులాడుతున్నాడు, కానీ మతము కోసం కాదు కదా. ఈరోజు మతం ఎక్కడి నుండి వచ్చింది కదా? ఈ మత ఆచారాలు ఎక్కడి నుండి వచ్చాయి? మత పద్ధతులు ఎక్కడి నుండి వచ్చాయి? లోకంలో మత సమస్య ఎందుకు వచ్చింది? గమనించండి, దేవుడు మనుషులను తనలాగా చేశాడు. దేవుడు ఎటువంటి వాడు అంటే, దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన స్వభావము,
ఆయనకున్నటువంటి స్వభావం ఏంటంటే, ఆయన పర్సనాలిటీ ఏంటంటే, గాడ్ ఈజ్ హోలీ. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనలాగా మనల్ని చేశాడు, ఆయనలాగా మనల్ని ఉండాలని కోరుతున్నాడు. ఇదంతా కూడా గమనించండి దేవుని బిడ్డలారా, ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. పరిశుద్ధత, ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం ఒకరోజు ఈ లోకాన్ని విడిచినప్పుడు, ఈ లోకాన్ని విడిచి మోక్షం వెళ్ళాలి అంటే, మోక్షంలో ఎవరికి స్థానం ఉంటుంది అంటే పరిశుద్ధులకే స్థానం ఉంటుంది. పాపులు దేవుని రాజ్యము చేరలేరు. పాపులు నరకానికి వెళ్తారు, పాతాళానికి వెళ్తారు, నిత్య శిక్షకు వెళ్తారు, నిత్య అగ్నిగుండానికి వెళ్తారు. పాపులు దేవుని రాజ్యానికి చేరరు కదా. పాపులు దేవుని రాజ్యానికి చేరాలి అంటే వారు పరిశుద్ధులుగా మార్చబడాలి, పాపంలో నుండి విడుదల పొందాలి. దేవుని యొక్క ఉద్దేశం అదే. దేవుడు మొట్టమొదట మనుషులను పరిశుద్ధులుగా చేశారు. కానీ మనకు తెలుసు, మిగతా అధ్యాయాల్లో చదివితే గనక మొదటి మానవులైనటువంటి ఆది మానవులు ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి దేవునికి అవిధేయులవుట ద్వారా పాపంలో పడిపోయారు. పాపం ద్వారా వచ్చే జీతం ఏంటి? మరణం. అంటే నిత్య శిక్ష, నిత్య మరణం. మరలా సరే పోని వారి కర్మ వాళ్ళే అనుభవించనని దేవుడు అనుకోలేదు. వారికి మరలా మరి ప్రత్యామ్నాయంగా కదా, గమనించండి, సొల్యూషన్గా దేవుడు ఆయన ఈ లోకానికి రావడం జరిగింది, ఒక మానవుడిగా రావడం జరిగింది. పాపానికి ప్రాయశ్చిత్తముగా తన రక్తాన్ని చిందించడం జరిగింది. ఆ విధంగా పాపంలో నుండి విడిపించి మరలా కోల్పోయిన దైవ స్వరూపాన్ని దేవుడు మనకిచ్చాడు. పౌలు భక్తుడు అంటాడు, మీలో ఆ క్రీస్తు స్వరూపం ఏర్పడులాగున మీ విషయమై నేను మరలా ప్రసవేదన పడుతున్నాను అంటాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డల యొక్క ప్రయాసం, సేవకుల యొక్క ప్రయాసం, పాస్టర్ల యొక్క ప్రయాసం, సువార్థికుల యొక్క ప్రయాసం, విశ్వాసుల యొక్క ప్రయాసం ఏంటంటే అనేకులను పరిశుద్ధులుగా మార్చాలి, చెడుతనంలో నుండి విడిపించాలి. మతాన్ని మార్చాలని కాదు, ఎక్కడ లేదు ఆ మాట. మతాన్ని మార్చాలి, లేకపోతే మతబోధ చేయాలి, మత ప్రచారం, ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? బైబిల్ గ్రంథంలో ఇవన్నీ ఉన్నాయా? దేవుని మనస్సేంటో మనకు అర్థం కాలేదా? దేవుడు మనకిచ్చింది ఏంటి అంటే ఆధిక్యత. ఏంటి ఆధిక్యత అంటే పరిశుద్ధత. ప్రైజ్ ద లార్డ్. నిజంగా గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధులుగా మనల్ని మార్చాడు. ఎందుకంటే ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, పరిశుద్ధత లేకుండా ఎవడు పరలోక రాజ్యం చేరలేడు అనే మాట మనం అక్కడ చూస్తాం. పరిశుద్ధత, హోలీనెస్. కాబట్టి ఈరోజు దైవ బిడ్డలారా, దేవుడు నీకేమిచ్చాడో నీకు తెలుసా? దేవుడు మనకిచ్చినది ఏంటో తెలుసా? దేవుడు మనకేమిచ్చాడంటే ఆధిక్యతనిచ్చాడు. సరే, ఇంకా త్వరగా మనం వెళ్దాం, సమయం సరిపోదు. తర్వాత 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను. మొదటిది ఆధిక్యతనిచ్చాడు, రెండవది ఆశీర్వదించాడు. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ us. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆశీర్వాదము అంటే గమనించండి, కేవలము భౌతికంగా ఆశీర్వదించబడడం అదొకటే కాదు, అది కూడా కావాలి. భౌతికంగా ఆశీర్వదించబడడం కావాలి కదా. గమనించండి, ఈరోజు మనుషులలో ప్రయాసమే కనబడుతుంది కానీ కుటుంబాల్లో ఆశీర్వాదాలు కనిపించట్లేదు. ఇంట్లో ప్రయాసం ప్రయాసం ప్రయాసం, తల్లిదండ్రులు ప్రయాసం, పిల్లలు ప్రయాసం. తల్లిదండ్రులు కూడా అంటుంటారు, ఎంతకాలం ప్రయాసపడాలిరా మీకోసం, ఎంత కష్టపడాలి, నేను ఒక్కడనే చెమటోడ్చి మీకోసం నేను ఒక్కడనే కష్టపడుతున్నాను, నేను ఎంతకాలం ప్రయాసపడాలి. అంటే మన కుటుంబాల్లో కనబడుతుంది ప్రయాసమా? మన కుటుంబాల్లో కనబడవలసింది ఆశీర్వాదమా? గమనించండి, ఆశీర్వాదాలు ఉన్నాయా మన ఇంట్లో? దేవుడేమన్నాడు? నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. అబ్రహామును పిలిచి దేవుడేమన్నాడు? ఆశీర్వదిస్తాను నేను నిన్ను అన్నాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడా లేదా? యోబును దేవుడు ఆశీర్వదించాడా లేదా? కదా. గమనించండి, భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు, ఆత్మీయంగా ఎదగడం ఆశీర్వాదం, ఒక మంచి లక్షణాలతో ఎదగడం ఆశీర్వాదం, ఆత్మ ఫలములతో ఎదగడం అది ఆశీర్వాదం. ఇట్స్ ఎ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆశీర్వాదాలు అవి. దైవ బిడ్డలారా, దేవుడు మనకు రెండోది ఏమన్నాడు? ఆశీర్వాదం. దేవుడు మనకేమిస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు. ఆశీర్వాదము అనేది నేను అదే అంటున్నాను, కేవలం భౌతికపరమైనదే కాదు. 32వ కీర్తనలో అంటాడు కదా, ఒకసారి ఆ మాట చదువుదామా? 32వ కీర్తనలో మనం చాలాసార్లు చదువుతాము. అక్కడ మొదటి వచనంలో, తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందిన వాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ధన్యుడు అనే మాట దగ్గర బ్లెస్సెడ్ అనే మాట ఉంటుంది. బ్లెస్సెడ్ అంటే ఆశీర్వదించబడిన వాడు అని అర్థం. ఎవరు ఆశీర్వదించబడిన వాడు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఇది ఆశీర్వాదం. ఒక కుటుంబము
నిర్దోషిగా బ్రతకడం, నిర్దోషులుగా జీవించడం, ఆ వారి పాపంలో నుండి విడుదల పొందిన జీవితాన్ని జీవించడం నిజమైన ఆశీర్వాదం. నువ్వు పాపంలోనే ఉంటూ నేను ఆశీర్వదించబడ్డాను అంటే అర్థమేముంటుంది? నువ్వు పాపంలో నుండి విడుదల పొందావా? నీ అతిక్రమములకు పరిహారము జరిగిందా? నీ పాపములకు ప్రాయశ్చిత్తం జరిగిందా? నువ్వు దేవుని చేత నిర్దోషి, దేవుడు నిన్ను నిర్దోషి అని అనగలడా? అది ఒకవేళ నిజంగా ఆ భాగ్యం నీకు దొరికితే గనక ఎస్, యు ఆర్ ఎ బ్లెస్సెడ్ పర్సన్. నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డవు. గమనించండి, దావీదు రాజైన తర్వాత కూడా ఏమన్నాడు తెలుసా? దేవా, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక అన్నాడు. నీ ఆశీర్వాదం కదా, మెటీరియల్ బ్లెస్సింగ్స్ కాదు. అఫ్కోర్స్ అది కూడా మనకు అవసరం, మెటీరియల్ బ్లెస్సింగ్స్ కూడా. ఒకప్పుడు మేము ఏమీ లేని వాళ్ళం, మా పరిస్థితి చాలా బీద పరిస్థితి, చాలా కష్టం. మా తల్లిదండ్రులు దినమంతా ప్రయాసపడి బావులు త్రవ్వడానికి, అప్పుడు ఊర్లలో అదే పని అంట, ఇంకా బావులు త్రవ్వడం అదే పని. దినమంతా ఆ పని చేసి వచ్చి రాత్రి ఒడ్లు దంచుకొని బియ్యం చేసుకొని వండుకొని తినడం వాళ్ళ పని. అంటే కొనుక్కోవడానికి కూడా స్తోమత లేదు, కేవలం వడ్లు మాత్రమే, ఆ రైస్ వడ్లు అవి దంచుకొని కదా వండుకొని తినడం. అది ఒకప్పుడు మా పరిస్థితి. అది ఈరోజు ఎంత ఆశీర్వదించాడు దేవుడు. ఇటు భౌతికంగా ఆశీర్వదించాడు, పాపంలో నుండి విడిపించి, చెడుతనంలో నుండి విడిపించి మంచి బిడ్డలుగా బ్రతుకుతున్నాడు. ఇది రహస్యమేముంది? మభ్యపెట్టే మాటలు ఏమున్నాయి దీంట్లో? ఇది ఓపెన్ కదా, ఇది స్పష్టం కదా, ఇది బహిరంగం కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. దీంట్లో దాపురికాలు లేవు, దీంట్లో అబద్ధం చెప్పాల్సిన పని లేదు. ఇది మోసయుక్తమైన మాటలు కావు, యథార్థమైన మాటలు ఇవి. దేవుడు మనుష్యునికి ఇచ్చింది ఏంటంటే మొట్టమొదట ఆధిక్యతనిచ్చాడు, అనగా తన స్వరూపంలో చేశాడు. ఈరోజు మనుషులు దేవుళ్ళని చేస్తున్నారు. దేవుడు చేసిన నువ్వే విధంగా ఉన్నావు, నీవు చేసిన దేవుళ్ళు ఏ విధంగా ఉన్నారు? ఈరోజు మాట్లాడగలుగుతున్నాం, మనం ప్రేమించగలుగుతున్నాం, నవ్వుతున్నాం, సంతోషంగా ఉన్నాం, స్నేహం కలిగి ఉన్నాం. ఈరోజు మనుషులకు ఎటువంటి ఆలోచన వస్తే, మనుషునికి ఎటువంటి తలంపు వస్తే, ఓకే దేవుడు ఇట్లా ఉండాలి అనుకుంటే, ఎట్లా ఉండాలనుకుంటే అట్లా తయారు చేస్తున్నారు. నేను ఎవరిని గురించి తప్పుగా మాట్లాడడం కాదు, మనందరం కూడా సేవించాల్సింది నిజదేవుడు నిన్ను తన స్వరూపంలో పుట్టించినవాడు. తనలాంటి ప్రేమనిచ్చాడు, తనలాంటి మనస్సు ఇచ్చాడు, తనలాంటి ఆ లక్షణాలు, ఆ యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో తనకున్నవి మనకిచ్చాడు. ఆ నిజదేవుణ్ణి మనం ఆరాధించాలి కదా. దీంట్లో తప్పేముంది? దీంట్లో మోసమేముంది? గమనించండి దైవ బిడ్డలారా, ఇది యథార్థమైన సత్యం. రెండవది, దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చాడు కదా. మొదటిది ఆధిక్యత, రెండవది ఆశీర్వాదం, మూడవది ఏంటో చూద్దాం తర్వాత. అదే 28వ వచనంలో, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. హల్లెలూయా. మూడోది ఏంటి అంటే అభివృద్ధి కదా. ఆధిక్యతనిచ్చాడు, ఆశీర్వాదంనిచ్చాడు, అభివృద్ధి కూడా ఇచ్చాడు. మీరు ఫలించండి. బిడ్డలనిచ్చాడు దేవుడు, అది దేవుడిచ్చిన ఫలాలు. మనుషులకు ఇచ్చే ఫలాలు ఏంటి అంటే గమనించండి, బిడ్డలు దేవుడిచ్చే ఫలాలే కదా. ఆత్మ సంబంధమైన ఫలాలు దేవుడిచ్చేటివే కదా. మీరు అభివృద్ధి చెందండి. అభివృద్ధి అనేది ఒకే విషయంలో కాదు, ప్రేమలో అభివృద్ధి చెందాలి, సత్యంలో అభివృద్ధి చెందాలి, ఆత్మీయతలో అభివృద్ధి చెందాలి, ప్రార్థనలో అభివృద్ధి చెందాలి, ఆత్మీయ జ్ఞానంలో, వాక్య జ్ఞానంలో అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అనేది కదా, ఆ కంపారిజన్ చేసినప్పుడు గత సంవత్సరానికి, ఈ సంవత్సరానికి, గత జీవితానికి, ఈ జీవితానికి మనం పోల్చి చూసుకుంటే నీ జీవితంలో ఫలించడం, అభివృద్ధి పొందడం, ఎదగడం ఇవన్నీ ఉన్నాయా? ప్రభు అన్నాడు, నేను నిన్ను అభివృద్ధి చేస్తా. నిజమే, ఒక్క మనిషితో, ఒక వ్యక్తితో, ఆదాముతో ఇంత గొప్ప సృష్టి కదా, ఎంత జనాంగము, కోట్ల మంది ప్రజలు ఈరోజు ఒక్క వ్యక్తిలో నుండి, ఆదాము అవ్వలో నుండి దేవుడు ఆ మొదటి మానవులను ఇది కల్పిత కథ కాదు, స్టోరీ కాదు, ఇది చరిత్రలో ఉన్న యథార్థమైన సత్యం. ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో చరిత్రలో వారందరి పేర్లు ఉన్నాయి. ఏ రాజుల పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయో, ఏ చరిత్ర అయితే బైబిల్ గ్రంథంలో ఉందో కదా, నోవాహు చరిత్ర కానీ, ఇశ్రాయేలు ప్రజల చరిత్ర కానీ కదా, గమనించండి బబులోను చరిత్ర కానీ, ప్రతి చరిత్ర, రాజుల చరిత్రలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా చరిత్రలో ఉన్నాయి. గమనించండి దైవ బిడ్డలారా, ఇది అభివృద్ధి, దేవుడిచ్చే అభివృద్ధి. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మన జీవితంలో ఆ ప్రోగ్రెషన్ అనేది ఉందా?
ఎదుగుదల అనేది ఉందా? అభివృద్ధి అనేది ఉందా? ఫలాలు ఉన్నాయా? ఆత్మ ఫలాలు ఉన్నాయా? భౌతిక ఫలాలు? గమనించండి దేవుని బిడ్డలారా, మన జీవితంలో అభివృద్ధి మూడవది. తర్వాత 4వ విషయం చూద్దాం కదా. ఏమన్నాడు అంటే, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పెను. 4వది ఏమిచ్చాడు అంటే అధికారం ఇచ్చాడు. సృష్టి అంతటి పైన దేవుడు మనకిచ్చింది ఏంటి? అధికారం. దే మస్ట్ ఒబే యు కదా, అవి మనకు లోబడాలి. కానీ ఈరోజు మనుషులు సృష్టికి లోబడుతున్నారు, మనుషులు సృష్టికి మ్రొక్కుతున్నారు, మనుషులు సృష్టికి తల వంచుతున్నారు. గమనించండి, ప్రభు ఏమన్నాడు ఒక్కసారి చూద్దాం ఆ మాట. భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. తర్వాత ఆ కిందికి వస్తే గనుక వాటిని ఏలండి, ఏలువారై ఉండాలి. వాటిని మీరు లోపరుచుకోవాలి, అంతేగాని వాటికి లోబడ్డం కాదు. ఈరోజు లోకంలో ఉన్న వాటికి లోబడతావా? లోకంలో వచ్చిన భయంకరంగా మరి చలామణవుతున్న పాపానికి, చెడుతనానికి నువ్వు లోబడతావా? లోకపు మనుషులకు నువ్వు లోబడిపోతావా? చెరిపేసే వారికి లోబడతావా? తప్పుదారిలో నడిపించే వారికి లోబడతావా? పాపానికి లోబడతావా? దుష్టునికి లోబడతావా? నిన్ను నష్టం చేసే వారికి లోబడతావా? దారి తప్పించి నీకు లేనిపోనివి చెప్పి తప్పుడు మార్గంలో నడిపించే వ్యక్తులకు మనం లోబడతామా? దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. యూ హ్యావ్ ద కంప్లీట్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. ప్రతి దానిపైన దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. గమనించండి, మనుషునికి దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడో కదా. ఆదాము వాళ్ళకి ఎంత గొప్ప కృపనిచ్చాడు కదా. వాటిని ఏలండి అంటే, వాటిని లోపరుచుకోండి అంటే, ఆది మానవులైన ఆదామవ్వలు కూడా వాటికి లోబడిపోయారు కదా. సృష్టిలో ఒకటైన ఆ పాము కదా, గమనించండి, యుక్తితో సైతాను ప్రేరేపణ చేత వచ్చి సైతానుడు ఆ విధంగా పాము ద్వారా ఈజీగా లోబడిపోయారు, సింపుల్గా లోబడిపోయారు. ఈరోజు ప్రతి దానికి లోబడిపోతూ ఉంటాం. గమనించండి, దేవునికి ఒక్కోనికే లోబడాలి అంతే. పాపానికి లోబడకూడదు, లోకానికి లోబడకూడదు. గమనించండి, భౌతికంగా మనల్ని కన్నా మన తల్లిదండ్రులకు లోబడ్డము, పెద్దవాళ్ళకు లోబడ్డం అది వేరే విషయం. కానీ చెడుతనానికి, పాపానికి, నిన్ను పాడు చేసేదానికి మాత్రం నువ్వు లోబడకూడదు. వ్యసనాలు, మద్యానికి లోబడిపోతున్నారు ఈరోజు. భయంకరమైన మద్యపానం, అది ఎంత ప్రమాదకరం, లోకాన్ని ఎంత సర్వనాశనం చేస్తుంది. ఈరోజు గ్రహించలేని గ్రుడ్డితనంలో ఉన్నాం కదా. ఇంట్లో ఉన్న వారికి కనీసము టీ తాగడానికి డబ్బులు ఉండవు, సరైన ఆహారానికి డబ్బులు ఉండవు. కానీ ఈరోజు భయంకరంగా త్రాగుడుకు బానిసలైపోయి, సరే అది ఆరోగ్యకరమైనదైతే అది త్రాగినా పర్వాలేకుండేది, కానీ అనవసరంగా ఆరోగ్యమంతా పాడు చేసుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు. ఆ సమయంలో ఎవరూ తెలియదు, చెల్లి తెలియదు, సహోదరి తెలియదు, అక్క తెలియదు, తల్లి తెలియదు, భార్య తెలియదు, ఎవరూ తెలియదు. వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. గమనించండి దేవుని బిడ్డలారా, దేనికి లోబడుతున్నావు? ప్రభు ఏమన్నాడు? మీరు లోపరుచుకోండి అన్నాడు. కానీ మనుషులేమో లోబడిపోతున్నారు. మనుషులు దానికి లోబడుతున్నారు, పాపానికి, వ్యసనాలకు లోబడుతున్నారు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, యవనస్తులారా, కుటుంబ యజమానులారా, దయచేసి నువ్వు దేనికి లోబడుతున్నావు? దేనికి లోబడుతున్నావు? ఈరోజు దేవుని సేవకుడిగా ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు గుర్తు చేస్తున్నాను. ప్రభు చెప్పింది ఏంటంటే కదా, అధికారం. ప్రభు ఇచ్చింది అధికారం. మొట్టమొదట ఏమిచ్చాడు? ఆధిక్యతనిచ్చాడు. రెండవది ఆశీర్వాదం ఇచ్చాడు. మూడవది అభివృద్ధినిచ్చాడు. నాలుగవది అధికారంనిచ్చాడు. చివరికి ఏమిచ్చాడో చూద్దాం ఒకసారి. అదే 29వ వచనం, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఆహారం అనిచ్చాడు. చివరికి ఏమిచ్చాడు? ఆహారం. నీకు సమృద్ధి అయిన ఆహారం దేవుడు నీకు ఇచ్చాడు. ఏమైనా తక్కువ చేశాడా? దేవుడు నిన్ను పోషించటం లేదా? గమనించండి, ఈరోజు అడ్డుదారులు తప్పుడు మార్గాలు ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఎందుకు చెప్పండి? ఈరోజు కడుపు కోసమే మనిషి తిప్పలు అన్నట్లుగా ఎన్నో తప్పులు చేస్తున్నారు. కేవలం కడుపు కోసమే, కేవలం సంపాదన కోసమే మనుషుడు ఎవరినైనా మోసం చేస్తున్నాడు. ఎంత కల్తీ అయినా చేస్తున్నాడు. ప్రతిదాన్ని పాడు చేస్తున్నారు, కలుషితం చేసేస్తున్నారు. గమనించండి, నీ కడుపు కోసం ఇన్ని ప్రయత్నాలు చేస్తూ కదా లోకాన్ని, ప్రజలను నష్టం చేస్తూ ఉన్నావు. దైవబిడ్డలారా, దేవుడు అన్నమాట నీకు గుర్తుకు లేదా? దేవుడేమన్నాడు తెలుసా? నేను నీకు ఆహారం ఇస్తాను కదా. భూమి మీద ఉన్నటువంటి విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. దేవుడు ఎన్ని రకాలైన ఫలాలు మనకిచ్చాడు. ఈరోజు
మళ్ళీ డాక్టర్ చెప్తుంది కూడా అదే, మీరు ఫ్రూట్స్ తినాలి, ఫలాలు తినాలి. దేవుడు మొదటిచ్చింది అదే. దేవుడిచ్చింది అది తినకుండా మనుషులు ఈరోజు ఫాస్ట్ ఫుడ్, వేస్ట్ ఫుడ్ అన్నట్లుగా అన్నిటికీ అలవాటు పడిపోయారు. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆ వృక్ష ఫలములు, మంచి ఫ్రూట్స్, మంచి మరి ఆహార పదార్థాలు ఈరోజు మనిషి భుజించలేక నష్టపోతూ ఉన్నారు. దేవుడు ఆహారం ఇచ్చాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాటలన్నీ చదువుతాం కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, సమకూర్చుకొనవు కదా, నేను వాటిని పోషించటలేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? దేవుడు మనల్ని పోషించలేడా? గమనించండి, ఎప్పుడైనా పక్షులు కానీ జంతువులు కానీ ఆహారం లేక, గమనించండి, ఆహారం లేక అలమటించే పరిస్థితులు ఉంటాయా? నాకు తెలిసి చాలా అరుదుగా ఉండొచ్చేమో. గమనించండి, ప్రతి దాన్ని దేవుడు పోషిస్తున్నాడు. అడవిలో ఎన్ని జంతువులు ఉంటాయి? ఏ గవర్నమెంట్ వాళ్ళు పోషిస్తున్నారు? ప్రతిరోజు వాటికి వెళ్ళి ఆహారం పెడుతున్నారా? ఒక జూ పార్కును పోషించాలి అంటే, అందులో ఉన్న జంతువులను పోషించాలంటే గవర్నమెంట్ వారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అన్నిటికీ ఆహారం అందించాలంటే చాలా కష్టం. కానీ ఈరోజు ప్రభు మనకు ఆహారం ఇస్తున్నాడు. గమనించండి, దేవుడిచ్చినవి ఇవన్నీ కూడా కదా, ఆధిక్యతనిచ్చాడు, ఆశీర్వాదమునిచ్చాడు, అభివృద్ధినిచ్చాడు, అధికారం ఇచ్చాడు, చివరికి ఆహారం ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు మనకిచ్చినవి. ఇవన్నీ పొందుకున్న నీవు అనుభవిస్తూ ఆ నిజ దేవుని తెలుసుకొని, ఆ నిజ దేవుని మనస్సును తెలుసుకొని, ఆయన ప్రేమను తెలుసుకొని, ఆయన కోరుకునే పరిశుద్ధతను పొందుకొని, ఆ పరిశుద్ధత కొరకై ఆయన చేసిన త్యాగమును అనుభవించి, యేసయ్య నా కోసమై ఈ లోకానికి వచ్చాడు, నన్ను పాపంలో నుండి విడిపించి పరిశుద్ధునిగా చేయడానికి నా స్థానంలో ఆయన వచ్చి, నా స్థానంలో నా ప్రాణానికి తన ప్రాణము బలిగా పెట్టి నన్ను పాపంలో నుండి విడిపించాడు, సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళాడు. ఇది యేసయ్య నా కోసం చేసిన త్యాగం. ఆయన ద్వారా నాకు పరిశుద్ధతని ఆయన నీ హృదయంలోనికి స్వీకరించగలిగితే ఈరోజే నిన్ను పరిశుద్ధునిగా మార్చుటకు ఆయన సమర్థుడు. ఇది మతం కాదు, సత్యం, వాస్తవం. ఈ సత్యాన్ని నమ్మగలిగితే నీ జీవితానికి మోక్షం. అటువంటి దైవకృప వాక్యాన్ని విన్న నీకు దేవుడు దయచేయను గాక. ప్రభు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కనికర స్వరూపి, వాక్యాన్ని విన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీరెంత గొప్ప దేవుడవో, మానవుల కోసమై మీరు సంపాదించినటువంటి ఆ గొప్ప ఆస్తి, మీరిచ్చినటువంటి భాగ్యం ఎంత గొప్పదో, ఎన్నిచ్చారో మీరు ఈరోజు, అవన్నీ మేము ఈరోజు తెలుసుకున్నామయ్యా. బిడ్డలకు మంచి అవగాహన దయచేయండి. దాని వెనక ఒక మంచి కృతజ్ఞత భావం ప్రతి బిడ్డలో మీరు పుట్టించమని ప్రార్థిస్తూ, వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ బలపరచమని, భౌతికంగా బలపరచండి, ఆరోగ్య విషయంలో సహాయం చేయండి, ఆర్థికంగా కూడా ఆదుకోండి. ఎవరికి ఏ కష్టం ఉందో, బాధ ఉందో విడిపించండి అయ్యా. మీరు చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడు. మా ప్రతి కష్టం, బాధ వింటున్నారయ్యా. బిడ్డలకు మీ సహాయం అందించమని మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9177533328, 9963732003. మా చిరునామా ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్, నార్సింగి, మెదక్ జిల్లా, తెలంగాణ. మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు. మా బైబిల్ కాలేజ్ వివరాలు: సిలోహ్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, తూప్రాన్. మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.